నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి వెంటనే మన పవర్ 9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, నిన్న జనసేన పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది. కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు. జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం భాషలకు ప్రాంతాలకు అతీతం. తిరువనంతపురం సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ కె నాగబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరు గారు. కేరళలో జనసేన పార్టీని విస్తరించాలని స్థానిక నాయకుల అభ్యర్థన. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె నాగబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరు గారు కేరళ రాష్ట్రంలో పర్యటించి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో స్థానిక నాయకులతో చర్చించారు. భవిష్యత్తులో కేరళలో జనసేన పార్టీ బలోపేతం కోసం చేపట్టబోయే అంశాలను సమాలోచనలు పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కె నాగబాబు గారు మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్ద కాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు, అభివృద్ధి పనులను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ విధానాలు అవలంబించి తమ ప్రాంతాల్లో జనసేన పార్టీని విస్తరించుకోవాలని అనుకోవడం శుభ పరిణామాన్ని స్పష్టం చేశారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని, రాజకీయంగా స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి విధానాలు ఉంటాయని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరు గారు మాట్లాడుతూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం భాషలకు ప్రాంతాలకు అతీతంగా దేశ స్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటుందని, దక్షిణ భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయని, అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన ప్రయత్నాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువజన నాయకులు శ్రీ గోకుల రవీందర్ రెడ్డి, శేర్లింగపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ శ్రీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. కేరళ నుండి జనసేనలో చేరికలు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్సీ శ్రీ కె నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తల్లూరు గారి సమక్షంలో స్థానిక నాయకుల నేతృత్వంలో నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీల నుంచి 200 మంది పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. శ్రీ కె నాగబాబు గారు, శ్రీ రామ్ తల్లూరు గారు పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గం నుండి శ్రీ కె డాన్సీలన్, శ్రీ పి రామ్సాగర్, త్రివేంద్రం నియోజకవర్గం నుంచి శ్రీ ఎస్కే దిలీప్ కుమార్, కాలికట్ నియోజకవర్గం నుంచి శ్రీమతి జోషి అథోలి, శ్రీ బిజుకే మావూర్, కొచ్చి నియోజకవర్గం నుండి శ్రీ ఎంకే అంబేద్కర్, త్రిశూర్ నియోజకవర్గం నుండి శ్రీ టోమ్ వర్గీస్, శ్రీ కె బెస్సీ థామస్, శ్రీ మోహన్ దాస్, శ్రీ ఫణికేర్, మలప్పురం నియోజకవర్గం నుంచి శ్రీ ఎం సునీల్ కుమార్, మొహమ్మద్ రైజుద్దీన్, శ్రీ కెఎం ఆడం మాలిక్, శ్రీమతి కె శ్రీజ, వయనాడ్ నియోజకవర్గం నుంచి శ్రీ అనిల్ ఎస్ నాయకర్, ఎర్నాకుళం నియోజకవర్గం నుండి శ్రీ సౌమ్య ఉన్నికృష్ణన్ తదితర ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరారు. ఇట్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి. అంటే సనాతన ధర్మాన్ని ఎత్తుకున్నటువంటి జనసేన అధినేత దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిగా వ్యాపింపజేసి, హిందుత్వాన్ని మరి తాను హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా తను ప్రమోట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా తన భావజాలం కూడా సనాతన ధర్మ భావజాలం పెద్ద ఎత్తున ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో హిందువులు ఎక్కువగా ఎక్కడైతే ఉంటారో ప్రాంతాలు, కొన్ని నియోజకవర్గాలు సెలెక్ట్ చేసి ఎక్కడైతే హిందుత్వ భావజాలం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ మరి జనసేన పార్టీ పాగా వేసేందుకు రంగం సిద్ధమవుతుందన్నట్టయితే స్పష్టంగా చెప్పొచ్చు.